ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయినాథుడు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అని ఒక్కసారి మనం చూస్తే, బిడ్డ, నేను ఈరోజు చెప్పేది శ్రద్ధగా విను తల్లి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారిని తాకు తల్లి. నీకు వచ్చినటువంటి కష్టం నేటితో అయితే అంతమైపోతుంది తల్లి. మరి అందరికీ కూడా దక్కని వరం ఇది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా నా మీద నమ్మకంతో ఆ కనకదుర్గమ్మను తాకావు అంటే నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. మరి నీకు ఇంతటి అదృష్టమైనటువంటి రోజు మరలా రాదు అని చెప్పి బాబాగారైతే మనకు ఒక గొప్ప సందేశాన్ని మనందరితో పంచుకోవడానికి వచ్చారండి. మరి మన కష్టాలు తీరిపోవాలని ఎన్నో చేస్తూ ఉంటాం కదా. మరి బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు చెప్పినట్లుగా మనం చేశాము అంటే మనం ఆయన యొక్క కరుణా కటాక్షాన్ని అయితే పొందుతాము అని చెప్పేసి భావిస్తున్నామండి. మరి ఎవరో చెప్పింది చేస్తాం, అయినా సరే మన కష్టం తీరదే అని మళ్ళీ బాధపడిపోతుంటాం. ఆ బాధ ఎందుకు వచ్చిందని ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే దానికి తగిన పరిష్కారము ఆ భగవంతుడే ఇస్తారు. మరి ఆ కష్టం ఎక్కడ మొదలైంది, దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం ఎదుర్కోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి మన కళ్ళ ముందే ఆ పరిష్కారం కనిపిస్తున్నా సరే అది మనం గమనించలేకపోతాం. మరి ఉదాహరణకి నాకు ఒక సమస్య వచ్చిందని చెప్పేసి అనుకుంటే, ఆ సమస్య ఏంటంటే నేను ఒక ఇల్లు కొనాలి అని చెప్పేసి అనుకుంటాను అనమాట. మరి అందరితో పాటు ఆనందంగా ఉండాలి, నా కుటుంబ సభ్యులందరితో పాటు నేను ఆ ఇంట్లో ఉండాలి అనే ఆసక్తి నీలో ఉండొచ్చు. మరి అది అలా ఎలా తీరాలి, ఏ విధమైనటువంటి దారి నీకు ఉంది? మరి ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా సరే మన ముందుకు వచ్చి నువ్వు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో నువ్వు ఇల్లు కట్టుకుంటావు అలాగని అంటే నువ్వు చేయగలవా? మరి ఆ విధంగానే ఏ సమస్య అయినా వస్తే భగవంతుడు ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి మనకు ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అని చెప్పేసి చెబుతూ ఉంటారు. మరి అది చెయ్యవచ్చా అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తే అది చేస్తే మన మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది. మరి అదేవిధంగా ఉన్న కర్మలు కాస్త తగ్గవచ్చేమో, మరి తప్పకుండా ప్రయత్నం చేద్దాం అని ఒక్కసారి ఆలోచిస్తాం. మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారు. మరి బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు మన జీవితంలో ఒక గురువు స్థానంలో కూర్చున్నారు కదా. మరి ఎప్పుడూ కూడా మన ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. మరి అలాంటప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆయనే కదా మనల్ని చూసుకుంటారు. మరి ఆయన ఉన్నప్పుడు నీకు బెంగ ఎందుకు అని చెప్పేసని అనుకోవాలి తల్లి. అలాగే ఒక సమస్య చెప్పుకుంటే తీరిపోతుంది అని నీ మనసుకు అనిపిస్తే అది ఖచ్చితంగా కూర్చుని అయితే చెప్పుకోవాలి. నీ మనసులో ఉన్నటువంటి ఆవేదన అనేది తొలగిపోతుంది. అదేవిధంగా ఒకవేళ నేను ఎన్నో రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా బాబాను అడుగుతున్నటువంటి ప్రశ్న అది ఏంటి అంటే, నా కోరిక ఇంకా నాకు తీరడం లేదు బాబా, నీ మీద పూర్తిగా నమ్మకం పోతుంది. అసలు బాబాగారు ఏం చేస్తారు? మౌనంగా చూస్తూ ఉంటారు. తన బిడ్డని ఇన్ని భరిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటారు అని నీలో ప్రశ్న అయితే మొదలవచ్చు. కానీ భగవంతుడు చేసేది ఏదైనా సరే అది తప్పకుండా మన జీవితానికి మంచి జరుగుతుంది నువ్వు గ్రహించాలి. కాబట్టి నువ్వు మంచిగా ఆలోచిస్తే జీవితం అంతా కూడా మంచిగానే కనిపిస్తుంది. ఎవరినైనా సరే దృష్టిలో పెట్టుకుని వారిలా వీరిలా అంటూ ఒకరిని ద్వేషిస్తూ, ఒకరిని అవమానిస్తూ, ఒకరిని ద్వేషిస్తూ ఇలా నీ బంధాలను తెంపుకుంటూ పోతే ఇక నీకు జీవితంలో చిక్కుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. తప్పక నీకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది తల్లి? ఒక్కసారి నీ జీవితం అనేది ఒక గుణపాఠం లాంటిది. ఈ పాఠాలు ప్రత్యేకంగా నా జీవితంలో నేను నేర్చుకోవాలి అని అంటే తప్పకుండా భగవంతుడు ఆ విధమైనటువంటి బంధాన్ని, ఆ విధమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మరి అలాంటి ఆ జీవితాన్ని నీకు ఏమైనా సరే భరించాలి కదా. మరి అంతటి శక్తి నీకు ఆ భగవంతుడు ఇవ్వాలి అంటే ఆయన మీద నువ్వు పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి తల్లి. అలాగే నీ గురువు యొక్క
తోడు నీకు ఎంతో అవసరం. ఆ గురువుని ప్రత్యేకంగా చూడు, అలాగే ఆరాధించు. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ గురువే అన్ని రూపాల్లో నీకు కనిపిస్తారు. ఎలాంటి రూపంలో నువ్వు చూడాలి అంటే ఆ రూపంలోనే నీకు ప్రత్యక్షం అవుతారు. మరి నువ్వు చూసే కళ్ళను బట్టి నీకు గురువు కానీ భగవంతుడు కానీ నీ ముందు అయితే సాక్షాత్కరిస్తారు. తల్లి, జీవితం అనేది ప్రతి మనిషికి ఆనందం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మంచి అనుభవాలనైతే బాగా నేర్పిస్తుంది. మరి ఆ అనుభవాలు నీకు అలాగే నీ పిల్లల భవిష్యత్తుకి కూడా ఎంతో శ్రేయస్కరం తల్లి. మరి ఒకరిని విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించు తల్లి. నీ మాట తీరులో ఏదైనా సరే బాధ పెడుతున్నావా, లేదంటే ఒక్కొక్కసారి ఆలోచించు. నీలో ఎన్నో తప్పులు ఉన్నప్పుడు ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకైతే లేదు తల్లి అని నువ్వు అది గ్రహించాలి. ఎదుటివారి గుర్తించే ముందు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏ విధమైనటువంటి బతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించు. జీవితంలో నువ్వు పడిపోవచ్చు, పరాజయం పొందవచ్చు, నిరాశ గురి కావచ్చు, కానీ నువ్వు తిరిగి పైకి లేవగలవు, విజయం సాధించగలవు, అన్నింటినీ అధిగమించగలవు. అది నీపై నీకున్నటువంటి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది తల్లి. మరి అది నువ్వు ఎప్పటికీ కోల్పోకూడదు తల్లి. మరి ఒక విషయం నీకు చెప్తా విను. మన దగ్గర డబ్బులు ఉన్నంతవరకే ఎదుటివారు మనల్ని గౌరవిస్తారు. ఆ డబ్బే లేకపోతే మరి ఆ డబ్బు లేకపోతే ఆ ఎదుటివారు మనల్ని ఎలా చూస్తారు అంటే చాలా చులకన భావంతో, న్యూన్యత భావంతో చూస్తారు. మరి డబ్బు ఉంటేనే కదా మరి మనకి ఏదైనా సరే అనే ఒక తత్వం అయితే వాళ్ళ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇమిడి ఉంది. కాబట్టే నువ్వు ఒక్కసారి ఆలోచించు తల్లి. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా సంపాదిస్తూ ఉంటారు. మరి అధికమైనటువంటి సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుందని గుర్తుపెట్టుకోరు. మరి సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలని అశాంతితో అల్లాడిపోతుంటారు. మరి అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం అయితే వచ్చేసింది ఇప్పుడు. మరి ఈ ధనం ఎంత విపరీతమైనటువంటి ఇదిగా మారింది అంటే డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తల్లి ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువు కాదమ్మా సంపాదించడం. కాబట్టి నీ కోసం నువ్వు కొంత దాచుకో. అలా అంతేగాని అధికంగా సంపాదించేసేయాలని ఆశతో ఎక్కువ కూడబెట్టేసి అలాగే దాన్ని దాచిపెట్టేసుకోవాలని మూర్ఖత్వం అయితే నీకు ఉండవద్దు తల్లి. తల్లి, ప్రవర్తన మార్చుకోకుండా చేసినటువంటి తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది. మరి మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా. మరి అలాంటి మార్పు నీలో మొదలైతే ఖచ్చితంగా ప్రవర్తన కూడా మారుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంతో ఉంటారు తల్లి. ఎవరైతే నిన్ను మంచిగా చూడాలి, నీ జీవితంలో నువ్వు బాగా ఎదగాలి అని ఆనందపడే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందిస్తారు. మరి నిన్ను చూసి ఓర్వలేని వారు నువ్వు ఎలా ఉన్నా సరే వాళ్ళకి నచ్చదు. ఇది నువ్వు ఈ యొక్క తేడా నువ్వు గుర్తించుకుని నువ్వు జీవితాన్ని సాగించు తల్లి. మరి నువ్వు ఎంత మొండిగా బతికితే అంత మొండిగా నువ్వు వాటిని ఎదిరించాల్సి వస్తుంది తల్లి. నువ్వు ఇంకెంత మొండిగా ఉండాలి ఒక్కసారి నువ్వు ఆలోచించు తల్లి. ఎవరైనా సరే నీ చుట్టూ అలాంటి మొండితనంతో బాధపడే వాళ్ళు ఉంటే అలాంటి వారికి మొండిగానే సమాధానం చెప్పు తల్లి. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు కూడా దైవ దర్శనం అనేది కలిగి తీరుతుంది తల్లి. ధర్మాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అంటిపెట్టుకునే ఉండాలి. ధర్మం వల్ల నీకు అధికమైనటువంటి గొప్పదైనటువంటి దైవ దర్శనం కూడా నీకు కలుగుతుంది. మరి నువ్వు ధర్మాన్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకునే ఉండాలి. ఈ సాయి చెప్పినట్లుగా నువ్వు పయనిస్తూ ఉన్నావు అంటే, అలాగే ఈ సాయి బాటలో నువ్వు పయనించావు అంటే అది నీకు మల్లె వనంగా మారి నీ బాట అంతా కూడా నీకు పువ్వుల ద్వారా నిన్ను ముందుకు నడిపిస్తుంది. మరి అలాంటి సాయి యొక్క
పదం ఏదైతే ఉందో దానిని ఎప్పుడు కూడా విడవక తల్లి. నీ సాయి నీకు ఎల్లప్పుడూ కూడా మంచిగానే చెప్తూ ఉంటారు. అలాగే నిన్ను మంచిగానే నడిపిస్తూ ఉంటారు. మంచి అలవాట్లను నేర్పిస్తారు. మరి ఎప్పుడు కూడా నీ జీవితం బాగుండాలని చూస్తాడు తల్లి. మరి నీ వాళ్ళు ఎంతో ఆనందంగా నీతో గడపాలని చూస్తారు. కానీ నువ్వు ఆశతో లేనిపోని సమస్యలన్నీ కూడా కొని తెచ్చుకుంటావు. మరి ఆ ఆశ అనేది నీలో లేకపోతే నీకు మరి ఎలాంటి సమస్య కూడా ఉండదు తల్లి. కేవలం ఆ యొక్క ఆశ వల్లే నీకు కష్టాల పాలవుతున్నావు. మరి నువ్వు ఏ పనైనా సరే కష్టపడితేనే అది పూర్తవుతుంది. అది గుర్తుపెట్టుకో. అలాగే కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా సరే మనం ముందుకైతే వెళ్ళం. కాబట్టి కష్టంతో ముందుకు రా. నీ జీవితం బాగుంటుంది తల్లి. కర్మ అనుసరించేది బుద్ధి. మరి మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి తల్లి. అది భగవంతుడి నిర్ణయం. ప్రతి మానవుడు కూడా ఖాళీ చేతులతోనే భూమి మీదకి వస్తాడు. ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాడు. అలాంటి ఈ యొక్క మనసుతో నువ్వు బ్రతుకు తల్లి. ఎప్పుడూ కూడా నీతో ఉన్నది నీకే సొంతమవుతుంది. నీకు శాశ్వతంగా అయితే ఉండదు. మరి అది నీతో ఎంత దూరమైనా సరే రాక తప్పదు. మరి నువ్వు ఏమీ తీసుకెళ్ళలేవు ఇక్కడి నుంచి. నువ్వు ఎంత కూడబెట్టినా సరే, ఎన్ని కోట్లు కూడబెట్టినా, ఎంత బంగారం కొన్నా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని బంగ్లాలు కొన్నా, ఇవన్నీ కూడా ఈ యొక్క లోకం వరకే పరిమితం అవుతాయి. నీతో వచ్చేది మాత్రం ధర్మం. ఆ యొక్క ధర్మాన్ని నువ్వు విడనాడకుండా నువ్వు ఎప్పుడూ కూడా ధర్మంతోనే నువ్వు పోరాడుతూ ఉండు. అలాగే ధర్మాన్నే నువ్వు శ్వాసగా ఉండి నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఎప్పుడూ అవలంబిస్తూ ఉన్నావంటే నీకు ఆ దైవం ఎప్పుడూ కూడా నీ నీ పక్కనే ఉండి నిన్ను ముందుకైతే నడిపిస్తుంది తల్లి. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి దయాగుణాలని కలిగి ఉండి సహజీవుల పట్ల నువ్వు ఎప్పుడూ కూడా కనికరంగా ఉండాలి తల్లి. అలాగే ఈ ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడనాడకుండా ధర్మం వైపే నీ బాటలు వేసావు అంటే నీకు అన్నీ కూడా పూల బాటలే అవుతాయి తల్లి. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. మరి ఈ సాయి చెప్పిన మాటలు నువ్వు గుర్తు చేసుకుంటే నిజంగా నా జీవితంలో ఇంతకంటే భోగభాగ్యాలు నాకు ఇంకేం వద్దు, ఇవి చాలు అని అనుకుంటావు తల్లి. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఉంటాయి. ఒకటి అయితే నీ యొక్క మనశ్శాంతి, మరి రెండవది సంతృప్తి. ఈ రెండింటిని ఎప్పుడైతే నువ్వు సాధించావు అంటే అప్పుడే నువ్వు అఖండమైనటువంటి దైవ అనుగ్రహాన్ని అయితే పొందగలుగుతావు. అలాగే నీ కోరికలన్నీ కూడా సమసిపోయి నీకు దైవం మీద చింతన ఏర్పడుతుంది. మరి గొప్ప మాట ఎప్పుడు కూడా అనవసరంలోనే చెప్పాలి. అప్పుడే కూడా ఆ యొక్క మాట నీకు ఒక జ్ఞానంగా మారుతుంది. అందుకే కదా కృష్ణుడు కురుక్షేత్రంలో మన అర్జునునికి గీతోపదేశం చేశారు. అప్పటి వరకు ఆ యొక్క అర్జునులో ఎంతో మనోపరమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క ఆలోచనలు అన్నీ కూడా తొలిచేసేవి అన్నమాట. నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క బంధువులు, వీళ్ళందరితో నేను యుద్ధం ఏ విధంగా చేయాలి అని అర్జునుడు సతమతం అయిపోతూ ఉంటే కృష్ణుడు అతని యొక్క కర్తవ్యాన్ని బాధ చేశాడు. నీ యొక్క కర్తవ్యం నువ్వు చేయి ఫలితం అయితే ఆశించవద్దు. దానిని నువ్వు ఎప్పుడూ కూడా ఈశ్వర ఇచ్ఛ అని చెప్పేసి నువ్వు ముందుకు వెళ్ళావంటే నీ యొక్క కర్మలో ఫలితం అయితే సాధిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు. అలాగే చింతించవద్దు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉంటే ఒక మంచి భావన. మరి దాన్ని ఎలా పొందాలి అని నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. గౌరవం ప్రతి ఒక్కరికి కూడా లభించడం కష్టం తల్లి. అహంకారం అనేది మనిషి దైవాన్ని వేరు చేస్తుంది. మరి అహంకారం మనిషిలో గల దైవాన్ని వేరు చేస్తే మరి అది అలా అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి తల్లి. నీ జీవితంలో నీకు రాబోయే కష్టాలన్నీ కూడా నేను ఎప్పుడూ కూడా ఆపను. కానీ నువ్వు దానిని సులువుగా దాటడానికి ఒక శక్తినైతే నేను నీకు ప్రసాదిస్తాను తల్లి. మరి నీ ధర్మాన్ని నువ్వు అలాగే నీ దారిని నువ్వు
సరళంగా చేసుకున్నావు అంటే కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంతకంటే నీ జీవితంలో ఇంకేమీ చేయకు తల్లి. బురదలో ఉన్నప్పటికీ కలువ పువ్వులు పవిత్రమే కదా మరి. మరి విషపు తేనెటీగల మధ్య తేనె పుట్ట ఉన్నప్పటికీ అది అమృతమే కదా. మరి గంజాయి మొక్కల్లో పెరుగుతున్నటువంటి తులసి దైవమే కదా మరి. మరి స్థలాన్ని బట్టి చూస్తూ ఉంటే జనాన్ని బట్టి కూడా వాటిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మరి అది నీకు ఆచరణీయంగా మారాలి తల్లి. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాం. మరి ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని యొక్క అస్తిత్వాన్ని అయితే అది కోల్పోతుంది తల్లి. అలాగే మీరు మీ జీవితంలో మీలా ఉన్నంత కాలం వరకునే సంతోషంగా ఉంటారు. అలాగే ఎప్పుడైనా సరే ఎదుటి వారిలా నువ్వు మారాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడే నీకు కష్టాలైతే మొదలవుతాయి తల్లి. మరి జననానికి అలాగే మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో కూడా జరిగే ప్రతి ఒక్క సమయం కూడా ఎప్పుడో రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత తపన పడ్డా ఆరాటపడ్డా కూడా ప్రయోజనం ఉండదు తల్లి. ఏదైనా సరే అదృష్టం ఉండాలి అంటారు, కానీ ఆ అదృష్టం ఎంతవరకు మరి అందరికీ దక్కుతుంది? అందరూ కూడా మన జీవితంలో అదృష్టం పొందాలి అని అనుకుంటే అది మూర్ఖత్వమే కదా. మరి ఆ అదృష్టం అనేది ఒక మెరుపు తీగలాగా ఉంటుంది. అది వచ్చి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో కూడా సమస్య అయినా సరే సంతోషమైనా సరే ఒకే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది తల్లి. మరి ఏది నీతో శాశ్వతంగా ఉండదు. జరిగింది జరుగుతూ ఉంటుంది. మరి జరగబోయేదంతా కూడా మన మంచికని నువ్వు బతకాలి తల్లి. మనము నిమిత్త మాత్రులుగా బతకాలి తల్లి. అది మన చేతుల్లోనే ఉన్నది. మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి. దానివల్ల కర్మ సిద్ధాంతాన్ని మనం ఆచరించాలి. ఆ ఆచరణ వల్ల మనకి ఆనందయోగ్యం అనేది మనకి వస్తుంది. అలాగే ఎన్నో పాఠాలు ఎన్నో అనుభవాలు మనకి ఇది నేర్పుతుంది. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. అలాగే నువ్వు భగవంతుని నమ్ముకున్నావు కదా, మరి ఆయన చెప్పిందే నువ్వు చేయి తల్లి. అలాగే ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని నువ్వు పాటించు. దానివల్ల నువ్వు ఉన్నత గతులైతే పొందుతావు. మరి ఎగతాళిగా నవ్వుతున్నారని చెప్పేసి అనుకుంటే వాళ్ళని చూసి నువ్వు బాధపడవద్దు. ఆ యొక్క బాధ అనేది నువ్వు అసూయతో ఏడ్చే వాళ్ళని ఎప్పుడు కూడా ఏడవనిస్తూనే ఉండాలి. నువ్వు మాత్రం నీలాగే బతుకు తల్లి. మరి ఏదో ఒక రోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు నువ్వు ఏంటన్నది వాళ్ళకైతే అర్థమవుతుంది తల్లి. అంతవరకు నువ్వు ఓపిక పట్టు చూడు తల్లి. మరి జీవితం అనేది నీకు ఎన్నో గుణపాఠాలు అయితే నేర్పిస్తుంది. అందరూ కూడా నీలా ఉండరు కదా తల్లి. అందరూ కూడా నీలా బ్రతకడం నేర్చుకోరు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో ఇంకొకరిని చూసి నేర్చుకోవద్దు. నీ జీవితంలో ఏదైనా సరే నీ దగ్గర లేదు అని నీకు అనిపిస్తే ఆ భగవంతుని ముందు కూర్చుని అడుగు. అది నాకెందుకు లేదు, నేను అడుగుతున్నది నా జీవితంలోనికి ఎందుకు రావట్లేదు అని ఒక్కసారి ప్రశ్న వేయి తల్లి. అది నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడు అనేవారు చూస్తాడు. మరి అది నీ జీవితానికి ఎప్పుడు ఎలా అందివ్వాలో అది ఆ సమయంలో ఆ భగవంతుడు నీకు తప్పకుండా నీకు అది ముఖ్యము అని అనిపిస్తే ఆయనకి ఆ యొక్క కోరికని తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు. మరి ఈరోజు కాకపోతే కొంత సమయం పడుతుంది, దానికి నిదానంగా నీ ముందుకైతే చేరుస్తాడు. మరి చేసే ప్రతి పాపం కూడా అప్పు లాంటిదని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. మరి ప్రతిరోజు కూడా వడ్డీతో సహా తీర్చాల్సిందే. మరి నువ్వు పుణ్యం కూడా పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో కూడా ఆదుకుంటూ ఉంటుంది. మరి దైవాన్ని కాదు కర్మకు భయపడాలి నువ్వు. దైవం క్షమించినా సరే కర్మం అనేది నిన్ను వదలదు తల్లి. కర్మ నిన్ను అనుభవించేలా చేస్తుంది. నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఈరోజు భగవంతుడి కాళ్ళు పట్టుకుని నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించు అని నువ్వు క్షమాభిక్ష కోరితే ఆ భగవంతుడు నీ యొక్క కర్మల నుండి విముక్తి పొందనివ్వడు. కానీ ఆ కర్మ నుండి ఏ విధంగా దాటాలి అనే మాత్రం నీకు ఒక గొప్ప
విషయాన్ని నీకు చూపిస్తారు. అంటే ఉదాహరణకి నువ్వు ఒక పెద్ద ప్రమాదంలో పడబోయావు, అలాంటిది ఒక చిన్న దెబ్బతో దాన్ని తప్పిస్తారు. అలాగే ఒక పెద్ద పాము నిన్ను కరవబోతే అది చిన్న చేమతో కరిపించి ఆ యొక్క కర్మనైతే నిన్ను అనుభవింపచేస్తారు. ఆ కర్మను ఆ తీవ్రతను తగ్గించి అదుపులో పెడతారు. అది మనకి చేసినటువంటి ఆ భగవంతుడి సహాయం అది. మరి దాన్ని నువ్వు కాకుండా ఈరోజు నాకు ఇలా జరిగింది, మరి భగవంతుడు లేడు, అది లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ మన కర్మ ఫలాలు మనం అనుభవించుతాం కాబట్టి ఆ యొక్క కర్మ ఫలాలను అనేవి తగ్గించి మనకు ఉపశమనాన్ని అయితే ఆ భగవంతుడు కల్పిస్తున్నాడని చెప్పేసి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కర్మ ఏ విధంగా నువ్వు తేలిగ్గా అనుభవించాలనేది నీకు భగవంతుడు నేర్పిస్తున్నాడు. అంతేగాని కర్మను పూర్తిగా తొలగిస్తానని చెప్పేసి ఎవ్వరూ చెప్పరు. కర్మని ఏ విధంగా భరించాలి అంటే ఆ కర్మ నుండి ఏ విధంగా నువ్వు విముక్తి పొందే మార్గం చూపు తండ్రి నాకు అని నువ్వు ఒక్క 2 చేతులు జోడించి ఆ యొక్క పరమేశ్వరుని ఆ యొక్క అమ్మను నువ్వు కోరుకుంటే చాలు. మరి ఆ కాలమే నీకు సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మరి నీకు? కాబట్టి ప్రతీదీ కూడా ఓర్చుకుని చూడు తల్లి, నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో ఆ యొక్క అమ్మవారిని తాకావు కదా, మరి నువ్వు తాకావు కదా, నీ మనసులో ఉన్నటువంటి ఆవేదన అన్నీ కూడా తగ్గిపోవాలని, అలాగే నీ కోరికలన్నీ కూడా తీరిపోవాలని నీకైతే ఈ సందేశాన్ని అయితే తీసుకువచ్చాను తల్లి. మరి ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుని కూడా తెలుస్తుంది కదా. కాబట్టి నువ్వు ఒకరిని ఏడిపించడం మాత్రం చెయ్యదు తల్లి. ఎప్పటికైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకుని నీ యొక్క తప్పునైతే ఈరోజు కప్పిపుచ్చుకునేంత మాత్రాన రేపటి రోజున అది తిరిగి నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఆ బాధ ఏంటో అనేది నీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి సూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. మాయమాటలు చెప్పేవాడికి జనం అందరూ కూడా నమ్ముతూనే ఉంటారు. మరి గొర్రె కసాయివాడిని నమ్ముతుంది అని చెప్పేసి అంటారు కదా, ఆ చందాన్ అనమాట. మరి ప్రతి ఎవరి మీద కూడా నువ్వు ఎక్కువగా విశ్వాసాన్ని అయితే పెంచుకోవద్దు తల్లి. అలాంటి వారు ఒక్కసారిగా అన్యాయం చేసి దూరమైతేనే ఆ బాధ వారికి అర్థం కాదు. మరి అప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేది నీకు అర్థం కాని స్థితిలో నువ్వు నిలబడిపోతావు తల్లి. అప్పుడు భగవంతుని పాదాలు పట్టుకుంటారు. అప్పుడు నేను చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని ఆ యొక్క దేవుణ్ణి వేడుకుంటారు. అంటే ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అది లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమనే అవుతుంది. మరి నీ జీవితంలో అలాంటి ప్రేమ ఆప్యాయతలు గల వ్యక్తి నీ ముందు ఉంటే వారిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని బిడ్డ నువ్వు దూరం అయితే చేసుకోవద్దు తల్లి. ఎంతో ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకో తల్లి. ఒక్క మాట చెబుతాను విను. మరి కుళ్ళిన పండ్ల మధ్య ఒక మంచి పండు ఒకటి ఉంచితే చాలు, అది కూడా చెడిపోతుంది. మరి ఆ విధంగా మన చుట్టూ కూడా చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితిని కూడా ఆ విధంగానే తయారవుతుంది. తల్లి నువ్వు వాళ్ళకి అనవసరం అని అనుకున్న వాళ్ళందరూ కూడా నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది తల్లి. మరి ఈ కాలం ఓపికగా ఎదురుచూడు. భగవంతుడు అలాంటి వారిని దగ్గరికైతే నీకు చేరుస్తాడు తల్లి. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి చదువుకున్న ప్రతి వారు కూడా సంస్కారులు అయితే కాదు కదా. మరి చదువు లేనివారు సంస్కారం లేనివారు కూడా కాదు. అలాగే ధనాపేక్ష భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగితే వారే మంచి సంస్కారులు అవుతారు. నువ్వు ఎంత చదువుకున్నా సరే నీలో సంస్కారం అనేది లేకపోతే ఆ యొక్క చదువుకైతే అర్థం ఉండదు. అలాగే నువ్వు చదువుకోకపోయినా నువ్వు ఎదుటివారి యొక్క సంస్కారాన్ని నువ్వు నిలబెడుతున్నావు అంటే అది నీలో ఉన్నటువంటి సంస్కార బలం మాత్రమే తల్లి. మరి ఆస్తులు ఎక్కువగా ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే అధికమైనటువంటి సంపన్నులని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సంపద ఉంటేనే అలాగే ఆస్తులు ఉంటేనే గొప్ప సంపన్నుడివని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది బిడ్డ. జీవితం నేర్పినటువంటి పాఠాల కంటే నమ్మిన వారు నేర్పినటువంటి పాఠాలే నీకు ఎక్కువగా బాధిస్తాయి.
అలాగే సంతోషాన్ని కూడా ఇస్తాయి. ఏది ఏమైనా సరే, ఎవరి జీవితం ఎలా ఉన్నా సరే, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వల్ల కన్నీటి విలువ రెండూ తగ్గిపోతాయి. కాస్త జాగ్రత్తగా వాటిని పొదుపుగా వాడు తల్లి. మరి తల్లి, ఈ జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు. మరి క్షమించడం నేర్చుకో, సంతోషంతో గడపడం నేర్చుకో. ఈరోజు మన బాబావారు మనకి గొప్పదైనటువంటి సందేశాన్ని అయితే మనందరి కోసం కూడా అందించారండి. మరి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే మన సాయి బంధువులందరికీ కూడా ఈ వీడియో అందేలా మీరైతే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నారు అంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకు ఒక నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు చేరుతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపటి సాయి వాక్కుతో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.